జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు, బెటర్‌గా పాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే మాకు పర్లేదు అన్నట్టుగా ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని చూస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పాలిస్తుందని నమ్మేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి జగన్ అయినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా ఎవ్వరైనా సరే పీక్స్‌లో 100% చేయలేరు. 100 సంగతి దేవుడెరుగు. ఒక 10% చేస్తే గొప్ప. చాలా గొప్ప. ఆళ్ళని నెత్తిన పెట్టేసుకొని నేనే ఊరూరా విగ్రహాలు పెట్టిస్తా ఆళ్ళకి నా సొంత ఖర్చుతో. నా ఆస్తులు అమ్మేనా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడన్నా మళ్ళీ గెలిచి అధికార పీఠాన్ని ఎక్కాలని, ఆ అహంకారాన్ని చూపించుకోవాలని పనిచేస్తాడు. లేదా మళ్ళీ అధికారం తెచ్చుకొని టాక్స్ పేయర్ల సొమ్ముని తినేయాలని ప్రయత్నం చేస్తాడు. మెయిన్‌గా ఏముంటదంటే వీళ్ళకి అధికార దాహం అనేది ఉంటది. అంటే ఒక ముఖ్యమంత్రి అనండి, ఒక ఎమ్మెల్యే అనండి, ఒక మంత్రి అనండి, ఆ స్థాయికి ఇచ్చేటువంటి గౌరవం ఉంటది కదా! వ్యవస్థ ఇస్తది, ప్రజలు ఇస్తారు కదా! దానికి అలవాటు పడిపోయి ఉంటారు. డ్రంక్ ఎండ్ టు పవర్ అంటాం కదా! ఆ పవర్ కోసం అన్నమాట వీళ్ళు ఇదంతా చేసేది. అంతే తప్ప ప్రజల మీద ప్రేమ కాదు. అందువల్ల ఎవరు 10% మించి చేయలేరు. ఎంత తోపుగాడైనా ఇప్పటివరకు చేసినోడు ఎవడు లేడు నా దృష్టిలో 10%. ఓ 5% చేస్తూనే ఉన్నారు. ఏమో పేర్లు చెప్తే మళ్ళీ ఆ పార్టీ లేకపోతే ఆ నాయకుడి తరఫున నేను అనుకుంటారు కాబట్టి చెప్పరు. దేశవ్యాప్తంగా చెప్తారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు అవుతుంది. కొంతమంది జీతాలు పడల. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడల. ఖచ్చితంగా 1 తారీఖు వేసేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రం అయినా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? అప్పులతో కడుతున్నారా? ఎట్లా బతుకుతున్నారు? ఇవన్నీ మనకు అనవసరం. వైసీపీ అభిమానులైనా, లేకపోతే టీడీపీ కూటమి అభిమానులైనా, అవతల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎంతసేపు ఇదిగో వీళ్ళు చెప్తా ఉన్నారు చేయలేదు అనే ఆలోచిస్తారు. మన వాళ్ళు ఉన్నప్పుడు చూసారా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో రాష్ట్రంది కొంచెం టైం పడద్దా అనేసి. అంటే కంప్లీట్ గా హిపోక్రసీ చూపిస్తారు అభిమానులు. ఆ హిపోక్రసీని ఉపయోగించుకుని ఈ రాజకీయ నాయకులు మన నెత్తిన ఎత్తి డాన్స్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే మున్సిపల్ కార్మికులు కొందరికి, హెల్త్ సంబంధించినటువంటి సెక్టర్ కొందరికి డబ్బులు పడల. సో వాళ్ళు ధర్నా చేసే ఆలోచనలు ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారని, చంద్రబాబు మహాప్రభు డబ్బులు ఏమని అడుగుతున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు వైసీపీ మీడియా తమకు అనుకూలంగా విపరీతంగా వాడుకుంటుంది. వాడుకోకూడదా? వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి అన్యాయం జరిగింది కదా అంటే నా దృష్టిలో వాడుకోవచ్చు కానీ కనీసం ఒక 2, 3 నెలలు చూడాలి. ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కదా, డెఫినెట్లీ వాళ్ళ జీతాలు పడాలి, వాళ్ళ జీవితాలు ముఖ్యం అందరికంటే కాదనట్లా కానీ ఎమర్జెన్సీ మ్యాటర్ కాదు ఇది. ఇప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్, ఒక రేప్ లాంటిదో, మర్డర్ లాంటిదో, తొక్కిస్ లాంటిదో, ఇప్పుడు మన డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి జరిగి చేశారు టీడీపీ రౌడీలు. డెఫినెట్లీ దాని గురించి అసలు మనం అయ్యో ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే చిన్న చిన్న దాడే కదా అని తీసేయకూడదు. అట్లాంటి సీరియస్ గా తీసుకోవచ్చు. అది జర్నలిస్ట్ మీద అవ్వండి, ఒక మనిషి మీద, సామాన్యం మీద అవ్వండి, అది వేరు. జీతాలు అంటే ఒక వ్యవస్థని చక్కదిద్దడమో, లేకపోతే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడమో, ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి కాబట్టి కాస్త టైం ఇవ్వచ్చు అంటాను నేను. అది. సో దాని గురించి రోడ్లెక్కేసి ధర్నాలు చేసేస్తున్నారని న్యూస్‌ని స్ప్రెడ్ చేసేసి ప్రజలకు కూటమిని బ్యాడ్ చేయాలని వైసీపీ మీడియా అనుకుంటుందంటే తప్పే. ఒక 6 నెలల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే డెఫినెట్‌లీ వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ మనలాంటి న్యూట్రల్సే చాలా స్ట్రాంగ్‌గా దాన్ని కండెమ్ చేస్తారు. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. బట్ ఏ ప్రభుత్వానికైనా, ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా కాస్త టైం ఇవ్వాలి అనేది మాత్రం ఒక మంచి చర్య అనుకోవచ్చు.